మనకి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్న మొఘలాయుల పరిపాలన నుంచి విముక్తి పొంది 400 సంవత్సరాలు అవుతున్నా వారి యొక్క జ్ఞాపకాలు మాత్రం మన దేశంలో అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. అక్కడక్కడే ఉందిలేండి, మొత్తం వాళ్ళ యొక్క అప్పటి వాసన ఇంకా పోలేదు. పేరుకు మాత్రమే స్వతంత్రం వచ్చింది, పేరుకు మాత్రమే మనం భారతీయులు, మనం సొంతగా మన భారత ప్రభుత్వం నడుపుకోగలుగుతున్నాం, మనం ప్రతి విషయంలోనూ ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతున్నాం, ప్రతి సమస్యని ధీటుగా ఎదుర్కొనగలుగుతున్నాం. కానీ ఆనాడు బానిస సంఖ్యలు తెంచి మనకి స్వతంత్రం ప్రసాదించినటువంటి వ్యక్తులు ఏదైతే కోరుకున్నారో అది చేయలేకపోతున్నాం అనేది నా ఉద్దేశం. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. ఏంటి అది అంటే, భారత గడ్డపై భారత జెండా ఎగరేయాలనుకున్నారు స్వాతంత్ర సమర యోధులు, జరిగింది. కానీ బ్రిటిష్ వారు పెట్టి వెళ్ళినటువంటి వ్యవస్థల పేర్లు కానీ సంస్థల పేర్లు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి పదవుల పేర్లు కానీ మనం తొలగించుకోలేకపోతున్నాం. ఎందుకు? ఆనాటి జాడ్యం మనకు అంటుకొని పట్టి పీడిస్తుందా? ఆ జిడ్డు మనల్ని వదలలేదా? దాన్ని వదిలించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం చూసాం, ఎన్నో ప్రాంతాల పేర్లకి మొఘల్ చక్రవర్తుల పేర్లు ఉన్నాయి, ఎన్నో ఏరియాల పేర్లకి ఎక్కువ తెలంగాణలో ఉంటాయి ఈ మొఘల్ చక్రవర్తుల పేర్లు. హైదరాబాద్ పేరు కూడా హైదర్ అనే అతని పేరు మీదుగా పెట్టారు, సికింద్రాబాద్ అదే పరిస్థితి. అట్లా హైదరాబాద్లో పలు ఏరియాలు ఉన్నాయి, మొత్తం కూడా మొఘల్ చక్రవర్తుల పేర్ల మీదుగా ఉంటాయి. విజయవాడలో కూడా కొన్ని రోడ్లకు కూడా బ్రిటిష్ వాళ్ళ పేర్లు ఉంటాయి. బీసెంట్ రోడ్ అని ఉంది, బీసెంట్ అనే ఆవిడ అప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఏదో లెఫ్టినెంట్ జనరల్ డాటర్ ఏదో సమ్. ఒకవేళ ఏదైనా కరెక్షన్ తప్పైతే ఒకసారి చెక్ చేసుకోండి, నాది ఏదైనా ప్రాబ్లం ఉంటే అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసి అయితే బీసెంట్ అనే ఆవిడ పేరు మీదుగా బీసెంట్ రోడ్ అనే పేరు పెట్టారు. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి కరెక్షన్స్ అన్నీ మనం తీసుకోకపోతే, పూర్తిగా మన భారతదేశం యొక్క చరిత్రలో నుంచి డిలీట్ చేయకపోతే, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం సాధించినవన్నీ నిర్వీర్యం అయినట్టే. ఎందుకు చెబుతున్నానంటే, నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనం ఒక బండి కొనుక్కున్నాం వేరే వాడి పేరు మీదే, లేదా మన బండి ఎవడో ఆక్రమించి వాడి పేరు మీద పెట్టుకున్నాడు అనుకుందాం. ఆ బండిని మళ్ళీ మనం మన బండిగా స్వాధీనం చేసుకుని మన బండిగా మనం తిప్పుకుంటూ నడుపుకుంటూ ఉంటాం. కారు అవ్వచ్చు, వెహికల్ అవ్వచ్చు, కారే అనుకోండి. ఆ కారుని మనం తిప్పుకుంటూ ఉన్నాం. కానీ కారుని ఎవడైతే ఆక్రమించాడో వాడి పేరు మీదే సీ బుక్ ఉందనుకోండి, అప్పుడు మనకి ఎంత బాధాకరంగా ఉంటుంది. లేదా ఆ కారు మీద వాడు వేయించుకున్నటువంటి పేర్లు, స్టిక్కరింగో ఇంకోటి సమ్ ఏదో ఒకటి ఉంది, వాడి బండి జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయి, బండి అన్నట్టుగా కొన్ని గుర్తులు ఉన్నాయి, వాటిని మనం తీసేస్తాం కదా. ఒక బండి విషయంలోనే మనం అంత కేర్ తీసుకున్నప్పుడు దేశం విషయంలో ఎంత కేర్ తీసుకోవాలి? దేశాన్ని పరిపాలించేటువంటి ప్రజాప్రతినిధులు ఎంత కేర్ తీసుకోవాలి? ప్రజలకు అవగాహన ఉండదు కదా ఇలాంటి విషయాల్లో. ఇప్పుడు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారాయా, అందుకే బ్రిటిష్ వాళ్ళ పేర్ల మీదే ఇవన్నీ ఉన్నాయి, ఇండియాలో ఎన్నో ఏరియాల పేర్లు ఉన్నాయి, వ్యవస్థల పేర్లు ఉన్నాయి అని చెప్పుకోవడం. అలాగే ఎప్పుడో మొఘల్ చక్రవర్తులు పరిపాలించారాయా, ఔరంగజేబు రోడ్డు అంట ఢిల్లీలో ఉంది అని చెప్పుకోవడం. ఇట్లాంటివన్నీ ఏమైనా వినడానికి బాగుందా? సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విషయాలన్నింటిలోనూ ప్రక్షాళన చేస్తుంది. బ్రిటిష్ వారి గుర్తులు కానీ మొఘల్ చక్రవర్తుల గుర్తులను కానీ ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తుంది. అంటే పూర్తిగా డిలీట్ చేసేయడమే. కొన్ని వాటిల్లో ఈ సంస్కరణలు అయితే మొదలుపెట్టింది. వాటిలో ముఖ్యంగా పిఎంఓ అంటే ప్రధానమంత్రి ఆఫీస్ ఉంటుంది కదా, దాని ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ అంటారు, దాన్ని సేవా తీర్థుగా పేరు మార్చబోతుంది. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఏంటి, సేవ చేయటమే కదా దేశానికి. ఆయన ఎన్నుకుంది ఏమి ఏసీలో కూర్చోబెట్టుకోవడానికి కాదు కదా ప్రజలు. ఆయన చేస్తున్నటువంటి సేవని ఆ పదవిలో కూడా చూపించడం తప్పు కాదు, ఆ ఆఫీసులో చూపించడం తప్పు కాదు. అందుకే దాన్ని సేవా తీర్థ్ అని పెడుతున్నారు, పిఎం ఆఫీస్కి పేరు మార్చబోతున్నారు. ఇలాంటివన్నీ సంస్కరణలు చేస్తూ ఉన్నారు. అట్లనే ఆల్రెడీ గవర్నర్లు ఉండేటువంటి కార్యాలయానికి ఇప్పటి వరకు రాజ్ భవన్ అని పేరు ఉండేది. రాచరికపు రోజులు బ్రిటిష్ వారు పరిపాలించినటువంటి ఆ గుర్తులు చెరిపివేసేలాగా రాజ్ భవన్ ని మార్చేసి లోక్ భవన్ అని పేరు పెట్టబోతూ ఉన్నారు. ఇప్పటికే అన్ని గవర్నర్ ఆఫీసులకి ఈ ప్రకటన అయితే వెళ్ళిపోయింది, లోక్ భవన్గా మార్చమని. అట్లనే ప్రధాని నివాసం, ఇంతకుముందు ప్రధాని నివాసం ఉండేటువంటి రోడ్డు ఒకటి ఉండేది ఢిల్లీలో, దానికి రేస్ కోర్స్ రోడ్ అని పేరు ఉండేది. రేస్ కోర్స్ రోడ్ అంటే బ్రిటిష్ వారు పెట్టినటువంటి పేరు అది. ఆ పేరుని ఇప్పుడు లోక్ కళ్యాణ్ రోడ్డుగా ప్రధాని నరేంద్ర మోదీ మార్చేశారు. అలాగే సెంట్రల్ సెక్రటేరియట్ ని కర్తవ్య భవన్గా మార్చబోతున్నారు. కేంద్ర మంత్రుల కార్యాలయాలు ఇవన్నీ, అంటే కేంద్ర మంత్రులు
బస చేయడానికి, మీటింగులు పెట్టుకోవడానికి, ఎప్పుడైనా అఫీషియల్స్గా వెళ్ళినప్పుడు పెట్టేటువంటి కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ మినిస్టర్స్ ఆఫీసులు, ఆ ఆఫీసుకు కూడా కర్తవ్య భవన్ అని పేరు పెడుతూ ఉన్నారు. రాజ్పథ్ అంటే రాజమార్గం అనేవాళ్ళు ఒకప్పుడు, ఆ పేరును కూడా బ్రిటిష్ వాళ్ళు పెట్టారు, దాన్ని కర్తవ్య పథ్గా మార్చబోతున్నారు. పోర్ట్ బ్లేయర్ ఎయిర్పోర్ట్ పోర్ట్ బ్లేయర్ పేరు మీదుగా ఉండేది ఎయిర్పోర్టు, ఆ ఎయిర్పోర్ట్ కూడా వీర్ సావర్కర్ పేరు పెట్టబోతున్నారు. అలాగే ఇండియన్ గేట్ దగ్గర, ఇప్పుడు మన ఢిల్లీలో ఇండియా గేట్ ఉంటుంది కదా, ఇండియా గేట్ దగ్గర ఒకప్పుడు 1939లో బ్రిటిష్ వాళ్ళు కింగ్ జార్జ్, 5వ కింగ్ జార్జ్ స్టాచ్యూ అక్కడ ఏర్పాటు చేశారు వాళ్ళు. ఆ ఏర్పాటు చేసినటువంటి ఆ విగ్రహం 1939లో పెడితే స్వతంత్రం వచ్చింది. 1947 తర్వాత మనం ప్రభుత్వం ఏర్పరచుకున్నాం. అలాగే 1968 వరకు కూడా ఆ విగ్రహం అక్కడే ఉంది. కింగ్ జార్జ్ విగ్రహం ఎవ్వరు తొలగించాలి. అసలు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి విగ్రహం మన దేశంలో అది ఇండియా గేట్ దగ్గర ఉండటం ఏంటండి, మరీ దౌర్భాగ్యం. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి నేతలు జవహర్లాల్ నెహ్రూ కానీ ఆ తర్వాత ప్రధానమంత్రులు అయిన వాళ్ళు ఎవ్వరూ అంటుకోలేదు. 1968లో ఇందిరాగాంధీ గారు తీసేశారు అని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఆవిడ ఈ ఉద్దేశంతో తీశారా, బ్రిటిష్ వాళ్ళు అనే ఉద్దేశంతో తీశారా, లేకపోతే ఇంకే ఉద్దేశం తీశారో తెలియదు. అది మొత్తానికైతే విగ్రహం తీసేశారు. తీసేస్తేనికైతే తీసేశారు. కానీ 1969 తర్వాత ఆ స్టాచ్యూ పెట్టినటువంటి స్థలం ఏదైతే ఉందో అక్కడ మరొక స్టాచ్యూ పెట్టలేదు. అంటే కింగ్ జార్జ్ విగ్రహం పెట్టినటువంటి స్థలంలో ఇంకొక విగ్రహం పెట్టే అంత అర్హులు, ఆ విగ్రహాన్ని అక్కడ స్థాపించడానికి అర్హులైన వ్యక్తులు మన దగ్గర ఎవరు లేరా? లేదా విగ్రహ రూపంలో ఉండడానికి అర్హులు ఎవరు లేరా? అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విగ్రహం కూడా అక్కడ పెట్టలేదు. 2022లో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నరేంద్ర మోదీ గారు సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో ఇక్కడ మనం ఒకసారి ఆలోచించుకోవాలి, అసలు ఏం జరుగుతుంది, చరిత్రలో ఏం జరిగింది, ప్రజెంట్ ఏం జరుగుతుంది. బ్రిటిష్ వారి గుర్తులను, మొఘలాయుల గుర్తులను ప్రక్షాళన చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తుంది. అది ఎంతవరకు సమంజసం నాకు తెలిసైతే 100% అది దాన్ని సపోర్ట్ చేస్తా. మన దేశాన్ని పరిపాలించి దురాక్రమణ చేసినటువంటి మొఘలాయులు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ వాళ్ళ గుర్తులు మన దేశంలో ఎందుకు? ఎగ్జాంపుల్, మన దేశానికి సంబంధించినటువంటి గుర్తులు మనం ఎవరి మీద దాడి చేయలేదు, ఎవరిని ఆక్రమించలేదు అనుకోండి. మన దేశం చరిత్రలో ఏ దేశం మీద కూడా దండెత్తినటువంటి ఆధారాలు లేవు, చారిత్రక ఆధారాలు లేవు. ఎందుకంటే మనం ఎవరి మీద దండెత్తలేదు. మనకేం పని, నా ఇంట్లో నేను ఉంటాను, నీ ఇంట్లో నువ్వు ఉండరా బాయ్, నా ఇంటి మీదకి వస్తే మేము ఊరుకోం. అదే మన యొక్క ముఖ్య సందేశం. అయితే మన దేశానికి సంబంధించినటువంటి పేర్లు కానీ, మన మతానికి సంబంధించినటువంటి పేర్లు కానీ వేరే దేశంలో పెట్టుకోగలరా? ఒకవేళ మనం దండెత్తితే అసలు పెట్టుకోగలరా? ఆ దేశాన్ని నాశనం చేస్తే పెట్టుకోగలరా? పెట్టినా వాళ్ళు ఉంచుతారా? మరి మనం ఎందుకు ఉంచుతున్నాం? మనకు అవగాహన లేదా? లేదా బ్రిటిష్ వారి, మొఘలాయులు వారి వాసన పోకుండా ఉంచాలని అనుకుంటున్నారా? అయితే అలహాబాద్ని ప్రయాగ్రాజ్గా మార్చారు. అలాగే ఔరంగజేబు రోడ్డు ఉండేదని చెప్పాను కదా నేను ఢిల్లీలో, దాన్ని అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చారు. ఈ చేసినవన్నీ కరెక్షన్స్ కొన్ని జరిగినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, ప్రాసెస్లో ఉన్నాయి. ఒక రకంగా ఇవన్నీ చేయడం చాలా మంచి పని. కానీ వీటన్నిటికంటే ఇంకా మంచి పని, ఒక గొప్ప సంస్కరణ, చరిత్రలో నిలిచిపోయేటువంటి సంస్కరణ ఒకటి చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. అదేంటంటే, చెయ్యాలి అని చెప్పి ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి లేఖ రాయడం జరిగింది. అసలు అదేంటి అంటే, ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలని అభ్యర్థనలు అయితే వస్తూ ఉన్నాయి. ఒకవేళ బహుశా ఇది అందరూ ఒప్పుకొని ఢిల్లీ పేరుని ఇంద్రప్రస్థగా మార్చితే ఇంకా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మరి ఈ ప్రక్షాళన చేయడం, బ్రిటిష్ మొఘలాయుల జ్ఞాపకాలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తుడిచివేసే దిశగా అడుగులు వేస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.